కర్రీ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. ఎగ్ పులుసు ఇప్పుడే పులుసు పోసాను, అది తెరలాలి. ఏంటి ఎలా ఉంది దరిద్రంగా అనుకోమాకండి, అది ఇప్పుడే తెరలాలన్నమాట, ఇంకా అవ్వలేదు. గిన్నెలు అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, నన్ను రుద్దు అంటూ ఉన్నాయి. ఏమెత్తుతున్నారు? ఇదిగో బండి తాళం. ఇప్పుడు దీనికోసమే ఎతికేది, దీనికోసం వెళ్తాను నాకు తెలుసా. మరి ఇంకేంటి మీరు కంబాక్సా? అది ఎక్కడో వదిలేసి వచ్చి ఉంటుంది. చారు పెట్టమని నీళ్ళు పోసినాయి. నీళ్ళు కాదు, పులుసు పోతే బాగానే ఉంది. ఎగ్ పులుసు ఎగేసుకున్నాయి. గ్రేవీ ఫ్రైయా? ఎగ్ చారు. ఎగ్ చారు, ఎగ్ పులుసు, కోడిగుడ్డు పులుసు. పప్పు చారు అంటారు, టమాటా చారు అంటారు. అంతేనా ఫ్రెండ్స్? పప్పు చారు, టమాటా చారు అంటారు. కోడిగుడ్డు పులుసు అంటారు. కోడిగుడ్డు చారు అంటారా? ఎగ్ చారు కాదు, కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసు. ఇదే మా సార్ అనే ఎగ్గు చారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎగ్గు చారు అంటారా, ఎగ్గు పులుసు అంటారా? అంటే మా సార్కి కూడా తెలుసు, కానీ ఇది కామెడీ కోసం అట్లా అంటున్నారు అనమాట. కామెడీ చేస్తున్నారు. ఇలా తెరలేటప్పుడు కొంచెం ఎగ్స్ ఇట్లా అనుకుంటే ఎగ్స్ ఘాట్లు అయితే పడతాయి కదా, అప్పుడైతే అందులోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఉప్పు కారం మొత్తం లోపలికి వెళ్తుంది, ఎగ్ మంచిగా బాయిల్ అవుతుంది. మంచిగా ఫ్రై చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్లో ఎగ్స్. మా పిల్లలు ఏమో ఫ్రై చేస్తే వద్దంటారు, తినట్లేదు. సో ఇదైతే కాస్త చాలా తెరలాలన్నమాట, చిక్కగా పడే వరకు తెరలాలి. ఈలోపు మనం ఇంకొంచెం పని అయితే పెండింగ్ ఉన్న పని అయితే కంప్లీట్ చేసేసుకుందాం. ఏంటి అనుకుంటున్నారు? ఇల్లు అయితే ఊడ్చుకుందాం ఫస్ట్. ఇప్పుడే వెళ్ళారు కదా ట్యూషన్ పిల్లలు, మొత్తం మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకొచ్చుకుందాం. అవన్నీ సదరండి, పక్కన సదరండి. నేను ఇల్లు వచ్చి అన్నాలు తీసుకొస్తా. ఇంకేంటండి చెప్పండి. ఈరోజైతే ఇట్లా జెన్యున్గా ఇట్లా వీడియో అయితే పెడదాం అనుకుంటుంటే ఎటువంటి అంటే రోజు జెన్యున్గా పెట్టలేదు అనుకుంటారు, అట్లా కాదు. ఎడిట్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం అనేసి ఇంకా తీస్తున్నాం. వడుస్తూ ఉన్నా.